హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవన్నీ లైట్గా వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకోవాలి. ఇవి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. దీన్ని కూడా కలుపుకుంటూ ఉండండి మంచిగా మగ్గేంత వరకు. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆలు ముక్కలకి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఆలు అయితే మగ్గిపోయింది, అందుకనే కారం వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని కలుపుకోండి. మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.